వార్తల వివరాలు చూస్తే సీతారాముల కళ్యాణోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దంపతులు ఒంటిమిట్టలో సీతారాముల వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్రంలో ధర్మబద్ధమైన రామరాజ్యాన్ని, సుపరిపాలనను అందిస్తామని స్పష్టం చేశారు. విభజన తర్వాత ఒంటిమిట్టను టీటీడీలో విలీనం చేసి బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, అమరావతి రాజధాని బిల్లు ఆమోదం పొందడం శుభపరిణామమని కొనియాడారు. ఒంటిమిట్టలోని కోదండరామస్వామి వారి కళ్యాణ మహోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఈ పవిత్ర వేడుకలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి భువనేశ్వరితో కలిసి పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు మరియు ముత్యాల తలంబరాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ పండితులు ముఖ్యమంత్రికి వేదాశీర్వచనం అందించి స్వామివారి చిత్రపటాన్ని, ప్రసాదాలను బహూకరించారు. జై శ్రీరామ్ నినాదంతో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ముఖ్యమంత్రి శ్రీరాముని ఆశీస్సులతో రాష్ట్రంలో ధర్మాన్ని అనుసరిస్తూ సుపరిపాలన అందిస్తామని స్పష్టం చేశారు. రాముడు అనగానే మనకు రామరాజ్యం, ఆదర్శవంతమైన పాలన గుర్తుకొస్తాయని ఆయన వ్యాఖ్యానించారు. ఈరోజు మనందరికీ ఎంతో పవిత్రమైన రోజని, సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొనడం మన అదృష్టమని చంద్రబాబు పేర్కొన్నారు. వెంకటేశ్వర స్వామి వారు కొలువై ఉన్న మన రాష్ట్రం ఎప్పుడూ సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ సంపద, ఆరోగ్యం, ఆనందం చేకూరాలని తాను రాముడిని ప్రార్థించినట్లు తెలిపారు. సమైక్య రాష్ట్రంలో భద్రాచలంలో శ్రీరామనవమిని ఘనంగా జరుపుకునేవాళ్లమని, రాష్ట్ర విభజన అనంతరం ఒంటిమిట్ట ఆలయాన్ని టీటీడీలో విలీనం చేసి ఏటా బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. లోక్సభలో అమరావతిని రాజధానిగా గుర్తించే బిల్లు ఆమోదం పొందడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. నాడు అమరావతిని దేవేంద్రుడు పాలించగా నేడు అది ప్రజల రాజధానిగా మారిందని, కూటమి పాలన కూడా రామరాజ్యంలా సాగేలా దీవించాలని ఆకాంక్షించారు. శ్రీరాముని ఆశీస్సులతో ధర్మబద్ధమైన పాలన అందిస్తూ ప్రజలకు అండగా నిలబడతామని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. సీతారామ కళ్యాణంలో మనందరం భాగస్వాములు కావడం మన అదృష్టం. ఎప్పుడు కూడా రాముడు అనగానే మనకు గుర్తొచ్చేది రామరాజ్యం, సుపరిపాలన. అలాంటిది ఈరోజు నెమరేసుకుని ఇంకొక పక్కన వెంకటేశ్వర స్వామి కలియుగ అవతారం, ఆయన కూడా ఈ రాష్ట్రంలో ఉండడం, నెలకొనడం మన అదృష్టం. ఈరోజు ఒక పక్కన ఒంటిమిట్టలో సీతారామ కళ్యాణం జరిగింది. రాష్ట్రానికి ఎప్పుడు కూడా సుభిక్షంగా ఉండాలని, రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఏర్పాటు చేశారో మనందరికీ అన్ని విధాల న్యాయం జరగాలని, అలాంటి న్యాయానికి శ్రీరాములందరినీ కూడా ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. ఒక సుఖ సంతోషాలు, మనందరికీ సంపద ఇవ్వడం, ఆరోగ్యాన్ని ఇవ్వడం, ఆనందాన్ని ఇవ్వాలని శ్రీరాముడిని ప్రార్థిస్తూ, అదే మాదిరిగా ఈ టెంపుల్ మనం చూస్తే ఒకప్పుడు మనం అందరం కూడా సమైక్య ఆంధ్రప్రదేశ్లో భద్రాచలంలో కార్యక్రమాలు నిర్వహించేవాళ్ళం. విభజన జరిగిన తర్వాత మొట్టమొదటిసారి ఇక్కడ ప్రారంభించాం. ఆ తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం దత్తత తీసుకుని ఈ ప్రాంత అభివృద్ధి ప్రారంభమైంది. ఈరోజు రెండో విధంగా ఆలోచిస్తే ఒక పవిత్రమైన రోజున అమరావతి లోకసభలో చట్టం చేశారు. మనందరికీ రాబోయే రోజుల్లో అమరావతి మన రాజధాని, దేవతల రాజధాని అమరావతి. అక్కడ దేవేంద్రుడు పరిపాలిస్తే ఇక్కడ మన రాజధాని, ప్రజా రాజధాని. రాముడు ఏ విధంగా అయితే రామరాజ్యాన్ని ఇచ్చాడో, రాముని యొక్క ఆశీస్సులతో మీ అందరికీ న్యాయం చేయడానికి, అన్ని విధాల ధర్మాన్ని పాటించడానికి మీకు అండగా ఉంటామని మరొక్కసారి మీ అందరికి విజ్ఞప్తి చేసుకుంటూ, మరొకసారి అందరికి కూడా జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంపై మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించడం కోట్లాది మంది ప్రజల విజయమని కొనియాడారు. రాజధాని కోసం రైతులు చేసిన శాంతియుత పోరాటానికి, వారి త్యాగాలకు దక్కిన దైవ ఆశీస్సులని అభివర్ణించారు.
ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు లోక్సభలో ఆమోదం పొందడంపై మంత్రి లోకేష్ సోషల్ మీడియా వేదికగా హర్షం వ్యక్తం చేశారు. 5 కోట్ల ఆంధ్రులు గర్వంగా నినదించే చారిత్రాత్మక రోజుకు పార్లమెంటు వేదిక కావటమే కాకుండా ఒకే రాష్ట్రం ఒకే రాజధాని నినాదానికి బలం చేకూరిందని పేర్కొన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణే లక్ష్యంగా అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని గౌరవించి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించడం కోట్లాది మంది ప్రజల విజయమని కొనియాడారు. రాజధాని కోసం రైతులు చేసిన శాంతియుత పోరాటానికి వారి త్యాగాలకు దక్కిన దైవాశీస్సులని అభివర్ణించారు. అమరావతికి మద్దతుగా నిలిచిన కేంద్ర ప్రభుత్వానికి వివిధ రాజకీయ పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు. అమరావతి బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపిన నేపథ్యంలో లోకేష్ నిన్న రాత్రి ఢిల్లీకి బయలుదేరారు. బిల్లుకు సహకరించిన ఎంపీలు కేంద్ర పెద్దలను కలిసి ఆయన ధన్యవాదాలు తెలపనున్నారు. నేడు రాజ్యసభలో ఈ బిల్లుపై చర్చ జరగనున్న సమయంలో లోకేష్ ఢిల్లీలోనే ఉండనున్నారు. రాజధాని విషయంలో కీలక మలుపులు చోటు చేసుకుంటున్న తరుణంలో ఆయన పర్యటనకు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అమరావతి చట్టబద్ధత బిల్లును లోక్సభ ఆమోదించడంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హర్షం వ్యక్తం చేశారు. బిల్లును లోక్సభ ఆమోదించడంతో ప్రజలంతా సంతోషంతో ఉన్నారని అన్నారు. బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలు ఎంపీలకు ధన్యవాదాలు తెలిపారు. అమరావతికి చట్టబద్ధత కల్పించడాన్ని జీర్ణించుకోలేని వారికి ప్రజలే పాఠం నేర్పుతారని, అమరావతికి తోడ్పాటు అందిస్తున్న ప్రధాని మోడీ, అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియజేశారు. సీఎం చంద్రబాబు అపార అనుభవంతో అమరావతి అభివృద్ధి చెందుతోందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలపడంతో ఏపీ ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర ప్రజలంతా గర్వించే క్షణాలివని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ఈ చట్టబద్ధతతో అమరావతి శాశ్వత రాజధానిగా నిలుస్తుందని, లోక్సభలో ఈ బిల్లుకు మద్దతు తెలిపిన పార్టీలు, ఎంపీలకు ధన్యవాదాలు తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ ట్వీట్ చేశారు. అమరావతికి చట్టబద్ధత లభించటాన్ని జీర్ణించుకోలేక విషం చెమ్ముతున్న వారికి రాబోయే రోజుల్లో ప్రజలు బలమైన గుణపాఠం నేర్పిస్తారని మండిపడ్డారు. రాజధాని అమరావతికి తోడ్పాటును అందిస్తున్న ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తన అపార అనుభవంతో అమరావతి ప్రజా రాజధానిగా భావితరాల అభివృద్ధికి కేంద్రంగా నిలుస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పార్లమెంటు ఈ బిల్లును ఆమోదించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే కాకుండా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారుల్లో బలమైన నూతన విశ్వాసం చేకూరించింది. అమరావతి ఇకపై కేవలం ఒక రాజధానిగా మాత్రమే కాకుండా ఆశలకు, స్థైర్యానికి, సమిష్టి సంకల్పానికి ప్రతీకగా నిలుస్తుంది. స్వర్ణాంధ్ర 2047 కలను సాకారం చేయడంలో అమరావతి కీలక పాత్ర పోషిస్తుందని, అలాగే ప్రధాని మోదీ వికసిత్ భారత్ 2047 లక్ష్యానికి గణనీయమైన తోడ్పాటును అందిస్తుందని దృఢంగా విశ్వసిస్తున్నా అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణలపై పట్టుబడిన 5 నిందితులను విజయవాడ పోలీసులు విచారణ నిమిత్తం తమ కస్టడీలోకి తీసుకున్నారు. విజయవాడ కోర్టు 5 రోజుల పాటు విచారణకు అనుమతి ఇవ్వడంతో రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న నిందితులను పోలీసులు నగరానికి తరలించారు. తొలుత నిందితులకు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం భారీ భద్రత మధ్య 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. అక్కడ నుంచి తదుపరి విచారణ కోసం వారిని టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారనే తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న 5 నిందితులను విజయవాడ పోలీసులు తమ కస్టడీలోకి తీసుకుని లోతైన విచారణ ప్రారంభించారు. గతంలో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్లో ఉన్న వీరిని కేసు తదుపరి విచారణ నిమిత్తం 5 రోజుల పాటు తమ సంరక్షణకు అప్పగించాలని పోలీసులు కోరగా విజయవాడ కోర్టు ఇందుకు అనుమతినిచ్చింది. ఈ క్రమంలో భారీ పోలీస్ బందోబస్తు మధ్య నిందితులను రాజమండ్రి నుండి విజయవాడకు తరలించారు. తొలుత నిబంధనల ప్రకారం వారికి విజయవాడ ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి జీజీహెచ్లో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం పోలీసులు వారిని 2 టౌన్ పోలీస్ స్టేషన్కు తీసుకొచ్చారు. అక్కడ ప్రాథమిక ప్రక్రియ ముగిసిన వెంటనే నిందితులను అత్యంత రహస్యంగా టాస్క్ ఫోర్స్ కార్యాలయానికి తరలించారు. ఈ 5 రోజుల విచారణ కాలంలో నిందితులకు ఎవరెవరితో సంబంధాలున్నాయి, దేశవ్యాప్తంగా వీరు ఏవైనా విధ్వంసకర ప్రణాళికలు రచించారా, అలాగే వీరికి అందుతున్న ఆర్థిక మూలాలు ఎక్కడి నుండి వస్తున్నాయి అనే కోణంలో పోలీసులు కూపీలాగనున్నారు. ఈ కేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న నేపథ్యంలో విచారణ పరిసర ప్రాంతాల్లో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు.
సమాజ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో ముందుకెళ్తోందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. స్వయం సహాయ సంఘాలకు చెందిన మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యతతో పాటు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తాయని తెలిపారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 50,000 మంది మహిళా వ్యాపారవేత్తలు, హస్తకళ ఉత్పత్తిదారులు ఉన్నారని, వీరికి సంస్థాగత మద్దతు అందించి అండగా నిలవాలని కోరుతున్నట్లు కలెక్టర్ లక్ష్మీ పేర్కొన్నారు. సమాజ సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా స్వర్ణాంధ్ర వికసిత్ భారత్ సాకారానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త నినాదంతో ముందుకు వెళుతోందని, ఈ లక్ష్యాల సాధనలో సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాల్సిన అవసరం ఉందని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా, కృష్ణా కలెక్టర్ డికే బాలాజీ అన్నారు. నిన్న స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన వివిధ షాపింగ్ మాల్స్ ప్రతినిధులు, డిఆర్డీఏ, మెప్మా అధికారులు, మహిళా పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కృష్ణా కలెక్టర్ డికే బాలాజీ వర్చువల్గా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ, ఉమ్మడి జిల్లాలోని స్వయం సహాయ సంఘాలకు చెందిన మహిళలు తయారు చేస్తున్న ఉత్పత్తులు నాణ్యతతో పాటు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకలుగా నిలుస్తున్నాయని తెలిపారు. అయితే వీటి విక్రయాల కోసం సరైన మార్కెట్ లభిస్తే మహిళల ఆదాయం పెరగటమే కాకుండా వారి ఆర్థిక సాధికారతకు దోహదపడుతుందన్నారు. ఈ నేపథ్యంలో సామాజిక బాధ్యతగా షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్ల యాజమాన్యాలు తమ వ్యాపార ప్రదేశాలలో ప్రత్యేక స్టాల్స్ కేటాయించి ఈ హస్తకళా ఉత్పత్తులను ప్రోత్సహించాలని, భావితరాలకు సృజనాత్మక సంపదను వారసత్వంగా అందించడంలో భాగస్వాములు కావాలని కోరారు. స్థానికంగా తయారవుతున్న ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా వోకల్ ఫర్ లోకల్ భావనకు బలం చేకూరుతుందని చెప్పారు. ఈ బృహత్తర కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, వీటితో సమన్వయం చేసుకోవాలని సూచించారు. ఎన్టీఆర్ జిల్లాలో ఏడాదికి 1,000 కోట్లకు పైగా జీవనోపాధి రుణాలు మహిళలకు అందుతున్నాయని, వీటిని సద్వినియోగం చేసుకుంటూ స్వయం సమృద్ధితో సగర్వంగా నిలబడేలా చేయటంలో చేయూతనివ్వాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో దాదాపు 50,000 మంది మహిళా వ్యాపారవేత్తలు, హస్తకళా ఉత్పత్తిదారులు ఉన్నారని, వీరికి సంస్థాగత మద్దతు అందించి అండగా నిలవాలని కోరుతున్నట్లు కలెక్టర్ లక్ష్మీషా పేర్కొన్నారు. రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తూ లోక్సభ ఆమోదం తెలపడం సంతోషకరమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డ్రామాలకు నేటితో చెక్ పడిందని ఎద్దేవా చేశారు. రాజధాని లాంటి అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంపై వైసీపీకి ఒక స్పష్టత లేదని, ఆ పార్టీ ఎంపీలు సభ బయట ఒకలా లోపల మరోలా వ్యవహరిస్తున్నారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. రాజధానిగా అమరావతిని చట్టబద్ధం చేస్తూ లోక్సభ ఆమోదం తెలపడం సంతోషకరమని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. అద్భుత రాజధాని నిర్మాణంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి తన బ్రాండ్ను చాటుకోవటం ఖాయమని ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతి కోసం 34,000 ఎకరాల భూములిచ్చిన రైతుల త్యాగాన్ని రాష్ట్రం ఎప్పటికీ మర్చిపోదని, ఈ నిర్ణయంతో భూముల విలువ పెరిగి పెట్టుబడులు వస్తాయని పేర్కొన్నారు. 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడిన వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి డ్రామాలకు నేటితో చెక్ పడిందని ఎద్దేవా చేశారు. రాష్ట్రాలకు రాజధానులే ఉండవంటూ జగన్ కొత్త రాగం అందుకోవటంపై సోమిరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అదే రాజధాని అనటం హాస్యాస్పదమని, అలాగైతే ఆయన యలహంక ప్యాలెస్లోనో లేక లోటస్ పాండ్లోనో ఉంటే వాటినే రాజధానులుగా భావించాలా అని ప్రశ్నించారు. రాజ్యాంగంలో రాజధాని అనే పదమే లేదని మాట్లాడటం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు. రాజధాని లాంటి అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశంపై వైసీపీకి ఒక స్పష్టత లేదని, ఆ పార్టీ ఎంపీలు సభ బయట ఒకలా లోపల మరోలా వ్యవహరిస్తున్నారని సోమిరెడ్డి ధ్వజమెత్తారు. అమరావతిపై గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళానికి పార్లమెంటు నిర్ణయంతో తెరపడిందని ఆయన స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించి పంపించిన అమరావతిని రాజధానిగా కేంద్రం కూడా ఒప్పుకోవటం, చట్టం చేయటం చాలా సంతోషం. దీనివల్ల ఏంటంటే ఎవరైతే 34,000 ఎకరాలు ముందుకొచ్చి త్యాగం చేశారో, ల్యాండ్ పూలింగ్ దేశంలో మొదటిసారి ల్యాండ్ పూలింగ్ కింద ముందుకొచ్చిన ఆ రైతులు వాళ్ళ మేలు ఎప్పుడు రాష్ట్రం మర్చిపోదు. ఈరోజు వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైతే ఈ చట్టం అయిపోయిందో ఆటోమేటిక్గా వాళ్ళకి ఆ విలువలు పెరుగుతాయి, పెట్టుబడులు వస్తాయి, రియల్ ఎస్టేట్ పెరుగుద్ది, ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎక్కువ మంది వస్తారు. ఒక కన్ఫ్యూజన్ పోయింది. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే ఆ 2019కి ముందు నేను ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాను అమరావతి రాజధాని అని చెప్పి
మూడు ముక్కలాట 3 రాజధానులు అని చెప్పి ఆఖరాన ఇంకో మాట చెప్పాడు ఆయన. నేను ఎక్కడుంటే ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడ రాజధాని అని చెప్పాడు. అంటే ఆయన యలహంకలో ఉంటే ఆయన 29 ఎకరాలు 3 లక్షల చదరపు అడుగులు ఆడుంటే అది రాజధాని. బెంగళూరులో నువ్వు హైదరాబాద్లో లోటస్ పాండ్లో ఉంటే అది రాజధాని, లేకపోతే నువ్వు విశాఖపట్నంలో ఉంటే రాజధాని. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర బుధవారం క్షేత్రస్థాయిలో పర్యటించి నగర వ్యాప్తంగా 92% ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ పూర్తయిందని వెల్లడించారు. ఎన్టీఆర్ వర్క్షాప్ రోడ్డులోని అన్నా క్యాంటీన్ను సందర్శించిన ఆయన అక్కడ అందుతున్న భోజన నాణ్యత మరియు పరిశుభ్రతపై ప్రజలతో నేరుగా మాట్లాడి సంతృప్తి వ్యక్తం చేశారు. నగరంలోని శ్మశాన వాటికలను పరిశీలించి అక్కడ తాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతులు కల్పించడంతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర నిన్న నగరంలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. విద్యాధరపురం, చెరువు సెంటర్ ప్రాంతాల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీని పర్యవేక్షించిన ఆయన స్వయంగా లబ్ధిదారులకు పింఛన్లు అందజేసి నగర వ్యాప్తంగా ఇప్పటికే 92% పంపిణీ పూర్తయిందని వెల్లడించారు. అనంతరం ఆర్టీసీ వర్క్షాప్ రోడ్లోని అన్నా క్యాంటీన్ను సందర్శించి భోజన నాణ్యత మరియు పరిశుభ్రతపై ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే కుమ్మరిపాలెం మరియు విద్యాధరపురం పరిసరాల్లోని హిందూ, ముస్లిం, క్రైస్తవ శ్మశాన వాటికలను పరిశీలించిన కమిషనర్ అక్కడ మరుగుదొడ్లు, త్రాగునీరు, విద్యుత్ వంటి కనీస వసతులతో పాటు పచ్చదనాన్ని పెంపొందించాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం అందిస్తున్న సేవల్లో ఎటువంటి లోపాలు లేకుండా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. లోక్సభలో బిల్లును వ్యతిరేకిస్తూ వాకౌట్ చేయడం ద్వారా వైసీపీ తన అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుందని అన్నారు. ఈ నిర్ణయం ఆ పార్టీకి రాజకీయంగా సమాధి తవ్వుకున్నట్టేనని విమర్శించారు. రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆమోదించడం 5 కోట్ల ఆంధ్రుల గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. గొల్లపూడి కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ అమరావతి నిర్మాణం కోసం 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా తన భూములనిచ్చి అపూర్వ త్యాగం చేశారని, అదే సమయంలో రాజధాని రైతులు 1600 రోజులకు పైగా నిరంతర ఉద్యమం సాగించటం దేశ చరిత్రలోనే అరుదైన ఉదాహరణగా నిలిచిందని ఉమామహేశ్వరరావు గుర్తు చేశారు. ఈ పోరాటం ఫలితంగా అమరావతికి న్యాయం జరిగిందన్నారు. 5 ఏళ్ల పాటు అరాచక పాలన సాగించిన వైసీపీ ఇప్పుడు కూడా మార్పు లేకుండా మూర్ఖత్వం, అహంకారంతో ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో విషం చిమ్ముతోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ప్రజల ఆకాంక్షలను గౌరవించకుండా అభివృద్ధిని అడ్డుకునే విధంగా వ్యవహరించడం వైసీపీ నాయకత్వానికి అలవాటైందన్నారు. అమరావతి చట్టబద్ధత బిల్లుకు వైసీపీ తప్ప అన్ని రాజకీయ పార్టీల మద్దతు లభించడం ప్రజాభిప్రాయానికి ప్రతిబింబమని ఆయన వ్యాఖ్యానించారు. త్యాగాల ఫలితం, మహిళల త్యాగాల ఫలితం, రైతుల త్యాగాల ఫలితం, నిస్వార్థంగా రాష్ట్ర రాజధాని కోసం భూములిచ్చి గర్వపడే విధంగా, దేశం గర్వపడే విధంగా ప్రధానమంత్రి గారే వచ్చి శంకుస్థాపన చేశారు. దేవాలయాల నుంచి, గ్రామాల నుంచి మట్టి తీసుకురాబడింది. అట్లాగే పవిత్రమైన పుణ్యస్థలాల నుంచి మట్టి తేపడింది. పవిత్రమైన నదుల నుంచి మట్టి తేపడింది. పవిత్రమైన దేవాలయాల నుంచి కులాలు, మతాలు, పార్టీలు అతీతంగా అన్ని వర్గాల ప్రజలు కలిపి ఆ మట్టిని అమరావతికి తెచ్చారు, నీళ్లను అమరావతికి తెచ్చారు. శంకుస్థాపన ప్రధానమంత్రి గారు చేశారు. ఒక మాటలో కట్టిపెట్టి జగన్మోహన్ రెడ్డి, నీవు ఇవాళ మాట్లాడే ప్రతి మాట కూడా విద్వేషంతో కూడుకొని ఉంది. బురజల్లే కార్యక్రమం జరుగుతూ ఉంది. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణం జరుగుతూ ఉంది. అక్కడ డక్ట్ పెట్టి అన్ని కూడా ఏదైతే డ్రైనేజ్ కావచ్చు, సిఏజ్ కావచ్చు, లేకపోతే డ్రింకింగ్ వాటర్ కావచ్చు, పైప్ లైన్స్ కావచ్చు, లేకపోతే ఇంటర్నెట్ కనెక్షన్లు కావచ్చు, ఎలక్ట్రిక్ లైన్స్ కావచ్చు, గ్యాస్ లైన్స్ కావచ్చు, మొత్తం అమరావతి రైతాంగం యొక్క ఫ్లాట్లు కావచ్చు, లేకపోతే సెక్రటేరియట్ భవనాలు కావచ్చు, అసెంబ్లీ భవనాలు కావచ్చు, లేకపోతే మరి హైకోర్టు భవనం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రపంచ స్థాయి నిర్మాణాలు జరుగుతాయి.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. ప్రస్తుతం నారా లోకేష్ నేతృత్వంలో కేవలం 100 రూపాయల సభ్యత్వ రుసుముతో 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింపజేస్తున్నామని వివరించారు. ఈ ఆర్థిక సాయం బాధిత కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రమాదవశాత్తు మృతి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త జామి వెంకటరమణ కుటుంబానికి పార్టీ తరపున 5 లక్షల ప్రమాద బీమా చెక్కును ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అందజేశారు. బీఆర్టీఎస్ రోడ్లోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో బాధితులకు ఆర్థిక సాయం అందించారు. ముత్యాలంపాడుకు చెందిన వెంకటరమణ 2025 ఏప్రిల్ 5న రైల్వే ట్రాక్ సమీపంలో జరిగిన ప్రమాదంలో మరణించారు. ఆయన పార్టీ సభ్యత్వం కలిగి ఉండటంతో యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ద్వారా ఈ బీమా సొమ్ము మంజూరైంది. ఈ సందర్భంగా బోండా ఉమ్మ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని పేర్కొన్నారు. పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు ఆశయాలకు అనుగుణంగా చంద్రబాబు నాయుడు పార్టీ బాధ్యతలు చేపట్టిన నాటి నుండి సభ్యత్వం ఉన్న కార్యకర్తలకు బీమా సౌకర్యం కల్పిస్తున్నట్లు గుర్తు చేశారు. ప్రస్తుతం నారా లోకేష్ నేతృత్వంలో కేవలం 100 రూపాయల సభ్యత్వ రుసుముతో 5 లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తింపచేస్తున్నామని వివరించారు. ఈ ఆర్థిక సాయం బాధిత కుటుంబానికి ఆత్మస్థైర్యాన్ని ఇస్తుందని, పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యకర్తల కోసం ఇలాంటి పథకాలను అమలు చేస్తున్న చంద్రబాబు నాయుడు, నారా లోకేష్కు కృతజ్ఞతలు తెలిపారు. తమ కుటుంబానికి అండగా నిలిచినందుకు వెంకటరమణ కుటుంబ సభ్యులు ప్రభుత్వానికి, ఎమ్మెల్యే బోండా ఉమాకు ధన్యవాదాలు తెలియజేశారు. చనిపోయిన తర్వాత కూడా తమ కుమారుడిని తమ్ముడిలా భావించి ముఖ్యమంత్రితో మాట్లాడి ఆర్థిక సాయం ఇప్పించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అమరావతి రాజధాని చట్టబద్ధతకు సంబంధించిన బిల్లుకు లోక్సభ ఆమోదం లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మైలురాయి అని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. అమరావతి అభివృద్ధి ఆర్థిక భారం కాదని, అది రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చే పెట్టుబడి అని స్పష్టం చేశారు. గతంలో 3 రాజధానుల విధానం వల్ల అనిశ్చితి ఏర్పడిందని, అది న్యాయస్థానాల తిరస్కారానికి గురైందని గుర్తు చేశారు. అమరావతి రాజధాని చట్టబద్ధతకు సంబంధించిన బిల్లుకు లోక్సభ ఆమోదం లభించడం రాష్ట్ర చరిత్రలో ఒక కీలక మైలురాయని 20 సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మన్ లంకా దినకర్ తెలిపారు. ఈ నిర్ణయం ద్వారా అమరావతిని ఏకైక రాజధానిగా బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన దిశానిర్దేశం చేసిందన్నారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీకి, కేంద్ర మంత్రి అమిత్ షాకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం సచివాలయంలోని తన ఛాంబర్లో పాత్రికేయులతో మాట్లాడుతూ 2014 పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 5(2) సవరణకు కేంద్రానికి ప్రతిపాదించేందుకు మార్చి 28న రాష్ట్ర శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి ఏకగ్రీవంగా తీర్మానించడం చారిత్రాత్మకమని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పరిపాలనా స్థిరత్వం, పెట్టుబడుల ఆకర్షణ దృష్ట్యా ఈ బిల్లు ఆమోదం ఎంతో ప్రాధాన్యమైందని వివరించారు. దీనివల్ల అమరావతి అభివృద్ధి పనులు వేగవంతం కావడంతో పాటు రైతులకిచ్చిన హామీల అమలు సులభమవుతుందని చెప్పారు. రాజధాని కోసం భూములిచ్చిన రైతుల త్యాగాలను ప్రభుత్వం ఎల్లప్పుడూ గౌరవిస్తుందని, వారి సంక్షేమానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో స్మార్ట్ సిటీ కాన్సెప్ట్కు అనుగుణంగా అమరావతిని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని దినకర్ తెలిపారు. ఈ బిల్లుతో పెట్టుబడిదారుల విశ్వాసం పెరుగుతుందని, ఐటీ, పరిశ్రమలు, సేవా రంగాల్లో యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని అభిప్రాయపడ్డారు. మార్చి 28, 2026 శనివారం ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే చారిత్రాత్మకం. అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా చట్టబద్ధత కోసం తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఎవరైతే సభ్యులు హాజరయ్యారో అందరూ కూడా బలపరిచి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరిచి ఆ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి పంపించడం జరిగింది. ముఖ్యంగా రాజధానికి సంబంధించి విభజన చట్టంలో ఉన్నటువంటి ప్రతిష్టంభన, సెక్షన్ 5 సబ్సెక్షన్ 2లో ఉన్నటువంటి ప్రతిష్టంభన ఏదైతే ఉందో దాన్ని సవరించాలి అని రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసి పంపించినటువంటి నేపథ్యంలో ఈరోజు గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారి సారథ్యంలో పార్లమెంట్లో ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టానికి ఏ సవరణలు అయితే రాష్ట్ర ప్రభుత్వము ప్రతిపాదిస్తూ తీర్మానాలు పంపించిందో ఆ తీర్మానాన్ని వాస్తవ రూపం దాల్చేటటువంటి విధంగా ఆ సవరణలను మొత్తానికి తీసుకొని వాళ్ళ లోక్సభలో
అన్ని ఆమోదం తెలపటం. ఆమోదం తెలిపినటువంటి ప్రతి ఒక్క సభ్యునికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఒకసారి కనుక మనం గమనించినట్లయితే, ఏదైతే అమరావతి రాజధాని అనేటటువంటి అంశంలో ఒక ప్రతిష్టంభన తీసుకువచ్చినటువంటి 2019-24 మధ్యన ఏదైతే చట్టంలో ఉన్నటువంటి ఆ అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి అవసరమైన సవరణలు చేసి మంచి మార్గంలోకి తీసుకువెళ్ళవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు 3 ముక్కల ఆటాడి ఏ విధంగా కోర్టులో కూడా ఆయన శృంగభంగం పొందారో మనందరికీ తెలుసు. కూటమి ప్రభుత్వం డిజిటల్ సంజీవని ఆరోగ్య విప్లవం అనే బృహత్తర పథకాన్ని తీసుకొచ్చిందని ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ యాదవ్ తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై విమర్శలు మానుకోవాలని ప్రతిపక్ష నాయకులకు సూచించారు. త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని బాలాజీ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ పౌరులందరికీ అత్యాధునిక వైద్యం అందించడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డిజిటల్ సంజీవని ఆరోగ్య విప్లవం అనే బృహత్తర పథకాన్ని తీసుకొచ్చిందని ఏపీ టూరిజం చైర్మన్ నూకసాని బాలాజీ యాదవ్ తెలిపారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం అందుతుందని వివరించారు. కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్, ఎన్టీఆర్ వైద్య సేవ ట్రస్ట్ మరియు ఇన్సూరెన్స్ కంపెనీల సమన్వయంతో మొదటి 2.5 లక్షల వరకు చికిత్స అందుతుందని, ఆ పరిమితి దాటితే మిగిలిన 25 లక్షల వరకు అయ్యే ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభమైన ఈ విధానంలో ఇప్పటికే 3.38 లక్షల మంది ఆరోగ్య వివరాలను సేకరించినట్లు ఆయన వెల్లడించారు. ప్రతి పౌరుడికి ఒక డిజిటల్ హెల్త్ కార్డు అందజేస్తారని, దీనివల్ల పేషెంట్ ఆసుపత్రికి వెళ్ళగానే వారి ఆరోగ్య చరిత్ర మొత్తం వైద్యులకు డిజిటల్గా అందుబాటులోకి వస్తుందని చెప్పారు. 3257 రకాల చికిత్సలను ఈ పథకం పరిధిలోకి తెచ్చామని, బిల్గేట్స్ ఫౌండేషన్ మరియు టాటా ట్రస్ట్ సహకారంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాంకేతికతను వైద్య రంగంలో వినియోగిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు దూరదృష్టి వల్లనే ఇలాంటి ఆధునిక సాంకేతికత సామాన్యులకు అందుబాటులోకి వస్తోందని కొనియాడిన ఆయన, ప్రభుత్వం చేస్తున్న మంచి పనులపై విమర్శలు మానుకోవాలని ప్రతిపక్ష నాయకులకు సూచించారు. త్వరలోనే ఈ విధానాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి ఆంధ్రప్రదేశ్ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దుతామని బాలాజీ యాదవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. సంజీవని డిజిటల్ ఆరోగ్య విప్లవం అనేటువంటి కార్యక్రమం తీసుకొని దీని ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రజలందరికీ కూడా ఒక ఆరోగ్య భద్రత కల్పిద్దాం, అవసరమైతే ప్రభుత్వమే బాధ్యత వహించి వివిధ ఇన్సూరెన్సు ఆ ఫెసిలిటీస్ని కూడా ఉపయోగించుకుంటూ ప్రజలకు మేలు చేయాలన్నటువంటి తలంపుతో ఈ యొక్క సంజీవని డిజిటల్ ఆరోగ్యం గురించి ఒక ప్రతిపాదనలు ముందుకు తీసుకురావడం జరిగింది. ఇందులో భాగంగా ఈ సంజీవని ప్రాజెక్టును రీసెర్చ్ అండ్ టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్తో అనుసంధానం చేస్తూ ఆరోగ్యంలో కొత్త ఆవిష్కరణ తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించడం కూడా జరిగింది. దాంట్లో భాగంగా మొత్తం 3257 రకాల వైద్య చికిత్సలు ఈ పథకం కింద ఉచితంగా అందిస్తారు. అంటే ఐడెంటిఫైడ్ 3257 టైప్స్ ఆఫ్ డిసీజెస్ని ఐడెంటిఫై చేసి ఈ పథకం కింద ఉచితంగా అందించేటువంటి కార్యక్రమాన్ని ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న విషయం కూడా మీడియా ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆస్తి విలువ ఆధారిత పన్ను విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విధానాన్ని వ్యతిరేకించిన టీడీపీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు గడుస్తున్నా పన్నుల పెంపును ఆపకపోవడం అన్యాయమని ఆయన విమర్శించారు. 2021 నుండి ఏటా 15% పన్ను పెంచుతుండటంతో ఇప్పటికే భారం 30% చేరిందని, పెనాల్టీల పేరుతో పేద మధ్యతరగతి ప్రజలను వేధించడం సరికాదని పేర్కొన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఇంటి పన్నులు పెంచకుండా ప్రభుత్వం వెంటనే జీవో 198ని రద్దు చేయాలని, లేని పక్షంలో ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని ఆయన హెచ్చరించారు. క్యాపిటల్ వాల్యూ ఆస్తి విలువను బట్టి పన్ను వేసే విధానాన్ని సమీక్షిస్తాం, ఆపుతామని హామీ ఇచ్చాడు. 2 ఏళ్ళు అయ్యింది. వీళ్ళు కూడా కేంద్రం చెప్పినట్టే వైసీపీ దారిలోనే
అదే దీన్ని బట్టి ఇంటి పన్నులు పెంచేస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ నెల వచ్చింది, కొత్త సంవత్సరానికి మళ్ళీ నోటీసులు వస్తాయి. కనీసం ఇప్పటికైనా హామీ ఇచ్చిన విధంగా ఆపండి. ఇలా పెరిగిపోతూ వెళ్తే ఉన్న ఇల్లు అమ్ముకోవటమే అవుతుంది. ఇది కనీసం ఇప్పటికి ఆపి, పెరిగిందేదో పెరిగింది, 100 దగ్గర 215 రూపాయలు అయిపోయింది. అలాగే ప్రతి సంవత్సరం 15% మీద 30-45% పెంచడమే కాకుండా ఆస్తి విలువల్ని గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జీల కోసం పెంచుతున్నారు. విలువలు పెరిగాయి కాబట్టి, వాల్యూ కాగితాల్లో పెరిగింది కాబట్టి మళ్ళీ ట్యాక్సులు పెరుగుతాయి. అందుకే ఈ క్యాపిటల్ వాల్యూ విధానాన్ని పట్టణాల్లో హామీ ఇచ్చిన విధంగా రద్దు చేయండి. ఇప్పటికైనా పన్నుల పెంపు ఆపండి, మేము డిమాండ్ చేస్తాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.